ఎస్సీ కార్పొరేషన్ బలోపేతం చేసి ఎస్సీలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ఏపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా టీటీడీసీ హాల్ నందు ఎస్సీల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం అయిందని తెలిపారు. ఎస్సీలకు గతం కన్నా మిన్నగా వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామన్నారు. రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ కి నూతన జవసత్వాలు అందించాల్సిన అవసరం కూడా ఉంది. సో కాబట్టి మన ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించడం కోసం దాదాపు 340 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ నెల 28వ తేదీన కూడా మనకి రెగ్యులర్ బడ్జెట్ రాబోతా ఉంది. రెగ్యులర్ బడ్జెట్ ద్వారా కూడా అత్యధికంగా మనకి ఎస్సీ కార్పొరేషన్ కి ఏసీ స్కీమ్స్ ఇవ్వడం కోసం ఎక్కువగా ఫండ్స్ కేటాయించమని కూడా ప్రభుత్వాన్ని మేము కోరి ఉన్నాం. ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎక్కువ సంఖ్యలో ఫండ్స్ వస్తాయి, తద్వారా ఎక్కువ మందికి లోన్లు అందించవచ్చు అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ప్రభుత్వం కూడా 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పీపీపీ అనే మోడల్ తోటి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబడుతనం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, ఒక వ్యాపారవేత్త రావాలనే ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో ఆ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో పనిచేస్తా ఉందో వారి మద్దతుతోటి ఎస్సీ కార్పొరేషన్ కూడా బలోపేతం చేసి మాల యువతకి మరిన్ని స్వయం ఉపాధి రుణాలు కల్పించడంతో పాటు మెరుగైన అవకాశాలు కల్పించడం అనేది లక్ష్యంగా మీకు మొదటగా చెప్పాను. మెరుగైన అవకాశాలు అంటే ఈరోజు మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది, మార్కెట్ లో ఉన్నటువంటి డిమాండ్ కి అనుగుణంగా మన యువతకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఆ నేర్చుకున్నటువంటి నైపుణ్యానికి అనుగుణంగా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం.